ఇప్పుడు రిలీజ్ సినిమాలు నేనే సృష్టికర్త, నేనే సృష్టించాను. ఓటీటీ సినిమాలు అన్నీ నేను తీసుకొచ్చేది, రిలీజ్ వచ్చాయి కదా. మరి ఓటీటీలో ఉన్నట్లోనే థియేటర్లో ఏదో సినిమా చూస్తున్నారు. ఇస్ ద ఫ్యాషన్. థియేటర్లోకి వెళ్తే రిలాక్స్నెస్ అండ్ 3 hours జనాలు వెళ్తారు, థియేటర్లోకి ఖచ్చితంగా వెళ్తారు, అందరూ కలిపి సినిమా చూడాలని ఒక ఆశ కదా. దాన్ని మనం పోగొడుతుంది, మనం ఫ్యామిలీస్ని పోగొడుతుంది. మనం ఇండివిజువల్గా కంపల్సరీ ఒక 1000, 500, 200 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నారు. ఫ్యామిలీస్ని దూరం చేసింది మనం. ఇవన్నీ పోతే ఇక్కడ ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఇదే పర్సంటేజ్ సిస్టంలోని అది మాకు తెలుసు. ఇప్పుడు 90% 50% అవుతున్నాయి. ఎగ్జిబిటర్లు అడుగుతుంది కూడా తప్పేమీ లేదు. అదేమంటున్నారంటే మాకు సంవత్సరం అంతా పర్సంటేజ్లో ఆడుతున్నాం, వచ్చిన 5-6 వారాలు కూడా పర్సంటేజ్ లేదు, ఆ పర్సంటేజ్ సిస్టమ్ మాకు ఇవ్వండి అని అడగడంలో తప్పలేదు. ఆ థియేటర్లోని మీరు ఆల్రెడీ మల్టీప్లెక్స్ మీరు 55% ఇస్తున్నారు కదా, మాకు అదే ప్రకారం ఇవ్వండి అంటున్నారు. అదే స్టాండర్డ్ మీరు ఇస్తారా అనేది ఒకటి. ఇవన్నీ ఒక డిస్కషన్, తప్పు ఏమి. ఇది ప్రతిది అన్నదమ్ములమ్మా, మేము అన్నదమ్ముల గొడవల్లో కూర్చుంటాం. కానీ బంద్ ఎవరికి చేసి ఎవరిని పెట్టి బంద్ చేస్తాం? ఇప్పుడు బంద్ చేయాలంటే మనమే బంద్ చేసుకుంటామా? ఇక్కడ ఇవన్నీ అవుతుండగా హరిహర వీరమలు సినిమా రిలీజ్ ఉంటుండగా కుట్ర జరుగుతుంది అనేది ఎవరో ఒక 10 మంది ఎగ్జిబిటర్లు కంప్లైంట్ ఇచ్చారు. ఆంధ్ర ఎగ్జిబిటర్లు ఏం చేశారంటే కందులు దుర్గేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా మేము బంద్ అని అనలేదు, అసలు బంద్ అని మేము ఆంధ్రాలో మాకు తెలియదు అయ్యా, అసలు బంద్. ఇంకొకటి తెలుసా, కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఎక్స్ సెక్టర్ ప్రొడ్యూసర్ సెక్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, ఈసీ మెంబర్, ఎక్స్ జాయింట్ సెక్రటరీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎగ్జిబిటర్ నేను, నాకు తెలియదు బంద్ అంటే. అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఎగ్జిబిటర్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు బంద్ అంటే చాలా సీరియస్ ఇష్యూ, అంటే చావో రేవో, మన ప్రాణాన్ని తెగించి మన బంద్ అంటే మా హక్కుని పోరాడుతాం, మా హక్కుని మేము ముందు పెడుతున్నప్పుడు అందరినీ అన్ని అభిప్రాయాలు కనుక్కొని ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ కనుక్కొని మనం వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తీసుకొని మా కష్టం ఏంటో మీ కష్టం ఏంటో తెలుసుకొని పెద్దలందరూ నిర్ణయం తీసుకోవాలి. అంటే మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరితో అంత డిస్కస్ మీరు నలుగురే చేశారు అది. ఇప్పుడు అలాగే ఈ నలుగురు అంటున్నారు, ఆ నలుగురిలో కూడా మేము ఆ నలుగురిలో లేమని ఆల్రెడీ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు. అరవింద్ గారు లేరు, దిల్ రాజు గారు, నేను కూడా లేరు, సురేష్ బాబు గారు లేరు, సునీల్ గారు లేరు. థియేటర్లో ఎవరు ఉన్నాయి? అది పాప బుక్ మై షో ఎవరి దగ్గర ఉంది? మరి క్యాంటీన్ ఎవరి దగ్గర ఉన్నాయి? మరి సీఎం దగ్గరికి వెళ్తుంది ఎవరు? మరి సెక్రటరేట్లకు వెళ్తుంది ఎవరు? ఈరోజు ఛాంబర్లో మీటింగ్ పెడుతుంది ఎవరు? కౌన్సిల్లో మీటింగ్ పెడుతుంది ఎవరు? ఇప్పుడు 27 మందిలో కమిటీలో ఎవరు ఉన్నారు? మీరు లేవు. మరి ఈ అందు దీంట్లో ఎందుకున్నారు? మీరు సీఎం గారి దగ్గరికి వెళ్తూనే మొత్తం అన్ని ఎంట్రీస్ తీద్దాం. ఆ ఎంట్రీస్లో ముందు మీ నలుగురు ఉన్నారు కదా, మీ నలుగురు తర్వాత ఇంకెంతమంది ఒక 5-6 వస్తున్నారు కదా. అంటే నేను ఏమంటున్నానంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే మీ నలుగురు సూచిస్తున్నారు, మీరు రండి, మీరు బాగా ఉన్నారు, డ్రెస్ బాగా వేశారు, మీరు డ్రెస్ బాగా వేశారు, మీరు అందంగా ఉన్నారు, 10 మంది వెళ్తున్నాం. ఫస్ట్ 30 మంది చెప్తారు, మమ్మల్ని పెడతారు మీటింగ్. 30 మంది సీఎం గారు రమ్మన్నారంటారు. 30 మంది తర్వాత 3 రోజుల తర్వాత అంటారు సీఎం గారు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చిందంటే 20 మంది అంటారు. మళ్ళీ సీఎం గారు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి 9 మంది అంటారు. చార్టర్ ఫ్లైట్ ఎంతమంది సరిపోతే అంతమంది వాళ్ళు సెట్ చేసుకుంటారు. కానీ 3 రోజుల ముందు అందరికీ చెప్తారు అందరం వెళ్దామని. అంటే ఇదొకటి. సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళాలను, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళాలను, నేను తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్దా అసలు లేదు నాకు. నేను అందరినీ పర్మిషన్ తీసుకొని నేను తీసుకెళ్ళగలుగుతా. నేను వెళ్ళాలి అనుకుంటే నేను 5 నిమిషాలు వెళ్తా, అది అందరికీ తెలుసు. నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళ పర్మిషన్ నాకు అవసరంలా. అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి బద్దుడే ఉంటాం, ఒక ఆర్గనైజేషన్కి మనం ఆర్గనైజేషన్ తరపు నుంచి వెళ్ళాలని అనుకుంటాం తప్ప ఇండివిజువాలిటీ నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, రేవంత్ రెడ్డి గారికి వెళ్ళగలుగుతా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, నేను అమిత్ షా గారి దగ్గర కూడా వెళ్ళగలుగుతా. ఐఎమ్ సీనియర్ పొలిటికల్ లీడర్, నేనేమి నాట్ ఓన్లీ స్మాల్ లీడర్. కనుక నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధని కష్టాన్ని చెప్పగలను. ఇది ప్రజల బాధను వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇది ప్రజల బాధ కాదు, మా బాధ. ఇది మా ఛాంబర్ నుంచో కౌన్సిల్ నుంచో మేము చెప్పగలగాలి తప్ప ఇది ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా వెళ్ళడానికి లేదు.